శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. ఎంత అదృష్టవంతులు ఈ ప్రాంత వాసులు! అంత కారుణ్యమూర్తి అయిన తల్లికి దగ్గరగా బ్రతుకుతూ ఉండడం. ఈ మాట నేను అనడం కూడా దోషమే. తల్లికి దగ్గరగా బ్రతకడం ఏమిటి? నువ్వు తల్లి దగ్గరికి వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటూ ఉండాలి, అంతేకాని నేను దూరంగా ఉన్నానని అమ్మని చూడకుండా ఉండడానికి అదొక పెద్ద మినహాయింపు కాకూడదు, లేకపోతే అది నువ్వు చెప్పడానికి ఒక సాకు కాకూడదు. కాబట్టి ఆ తల్లి పరమ కారుణ్యమూర్తి. అందుకే మీరు చూడండి, అమ్మ యందు ఒక లక్షణం ఉంటుంది. తండ్రికి కోపం వచ్చింది అనుకోండి, ఒకటి కొట్టాడు అనుకోండి, మళ్ళీ కొడతాడు ఇంకోటి. తండ్రి ఏదో ఇలా కొట్టేసి అలా ఏం ఊరుకోడు. ఆయన కోపం వచ్చి ఒకటి కొట్టి మళ్ళీ ఇంకోటి కొడతాడు. అమ్మ ఏం చేస్తుంది? ఇలా నవ్వుతూ చూడదు. ఇలా ఒకటి కొట్టగానే గభాలను చెయ్యడ్డెడుతుంది. అబ్బా గబుక్కులు కొట్టకండి, ఏ మాడు మీద తగులుతుంది అంటూ. తన భర్తే, తనకి పరమేశ్వరుడే, కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి చేతులు అడ్డెడుతుంది. అంటే ఆ దెబ్బ తన మీద పడినా పర్వాలా, వాడి మీద పడకూడదు. ఆయన్ని ధిక్కరించడమా? కాదు. కానీ ఆ ప్రేమ అటువంటి. ఈ ప్రేమ అభివ్యక్తం అయితే శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క రక్షకత్వాన్ని అద్భుతంగా చూపించారు. మరి నాన్నగారు అలా ఉండకపోతే అందం లేదు, పిల్లలు ఎలా బాగుపడతారు? మరి నాన్నగారు కూడా అమ్మే, అమ్మే నాన్నగారు, నాన్నగారే అమ్మ, ఇద్దరికీ భేదమేం ఉండదు. కానీ నాన్నగారి ప్రేమలో ఇలా అనడం కూడా ఉండాలి. అలా అనకపోతే వీడు తయారు కాడు. శిల్పికి ఉండేటటువంటి ప్రేమకి, ఆభరణాలు చేసే వాళ్ళ ప్రేమకి కొంచెం తేడా ఉంటుంది. ఆభరణం చేసేటటువంటి వాళ్ళు వచ్చి ఏమీ చేయరు, మైనం ముద్ద తీసుకొచ్చి ఓసారి అలా పెట్టి ఆ చెయ్యి ఎలా ఉందో నాకు ఇవ్వండి, ఆ మైనం ముద్ద చూసి ఆభరణం చేస్తానంటాడు. మూర్తికి ఇంత చిన్న ఇబ్బంది కూడా కల్పించాడు, ప్రకాశం కలిగే ఆభరణం చేస్తాడు. శిల్పి అలా నేనేమీ చేయనంటే శిల్పం రాదు. కొన్ని వందల సంవత్సరములు నీటిలో నానిపోయిన ఒక శిలని బయటికి తీసుకొచ్చి ఒడ్డున పడేసి దాని మీద ఎక్కి కూర్చుని ఒక ఉలి సుత్తి పట్టుకుని పెచ్చులు విరిగిపోయేట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి అందులోంచి ఒక అద్భుతమైన మూర్తి వస్తుంది. ప్రాణప్రతిష్ఠ జరిగాక ఈ శిల్పి కూడా నమస్కారం చేస్తాడు. కానీ కొట్టని శిల్పి శిల్పాన్ని తేగలడా? మైనపు ముద్ద తీసుకొని ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఆభరణం చేయగలడా? ఒకరిలో సున్నితత్వం, ఒకరిలో కొంచెం కాఠిన్యం. కానీ కాఠిన్యం లేకుండా విగ్రహం లేదు, ఈ సున్నితత్వం లేకుండా ఆభరణం లేదు. ఆ మైనపు ముద్ద పెట్టి ఆభరణం చేసేది అమ్మ, మీద కూర్చుని ఉలిపెట్టి కొట్టి చెక్కేవాడు తండ్రి. కానీ ఇద్దరి యందు మాత్రం పరమ ప్రేమ. అందుకని అమ్మతనం నాన్నతనంలో, నాన్నతనం అమ్మతనంలో ఉంటుంది. కానీ ఆ తేడా లేకపోతే వాడు లోకానికి పనికొచ్చేవాడు తయారు కాడు. అందుకని తండ్రి ఒకసారి ఇలా అంటాడు, కానీ అమ్మ అలా అన్నం ఒప్పుకోదు. చూసి కొట్టాలి, లెక్క పెట్టి కొట్టాలి, జాగ్రత్తగా కొట్టాలి, చేతులు అడ్డెట్టేసి. మరి నీకు తగలదా? పర్వాలేదు. మీరు చూడండి, లోకంలో ఏదో మంచి పదార్థం వండుతుంది అమ్మ, పిల్లలు అమ్మ చాలా బాగుందమ్మా, ఇంకొంచెం పెట్టవా, ఇంకొంచెం పెట్టవా అని పళ్ళెలు పట్టుకుని వస్తారు. వస్తే ఆ తయారు చేసిన పదార్థం వాళ్ళ పళ్ళెల్లో పెడుతుంది. అందులో పెద్ద కొడుకు అంటాడు, అమ్మ నీకుందా అంటే, బోల్డ్ ఉన్నాయిరా అంటే. ఏది చూపించు అంటాడు ఇంకొంచెం తెలివైన వాడైతే. ఏమిట్రోయ్ అనుమానం, నీకు పెట్టకుండా తినేస్తానా? బోల్డ్ అని ఉన్నాయని కనపడకుండా మూకుడు మీద మూతి ఇలా ఎత్తి చూపించి ఇలా పడేస్తాడు. వాళ్ళు తినేస్తారు. తినేసిన తర్వాత అమ్మ తిరుగుతుంది, అమ్మా అమ్మ నువ్వు తినలేదమ్మా, మూకుట్లో ఉన్నాయన్నావు అని వాడి దగ్గరికి వెళ్ళి మూతెత్తుతాడు. ఏమీ లేవు మూకుట్లో, 3 బంగాళదుంపలు ఉన్నాయి. వాడు చూసమ్మా ఏమీ లేవమ్మా, నువ్వు ఎందుకమ్మా మాకు పెట్టేశావమ్మా, నువ్వు తినవలసిందమ్మా, ఎంత బాగున్నాయోనమ్మా అంటాడు. అమ్మ ఏది నీ తిందామంటే తిన్నిచ్చారు, ఏమిటి మీరు ఇంకా పెట్టి అన్నారు అంటుందా? అనదు. నాన్న నేను వండినప్పుడు మీరు అమ్మ ఇంకా పెట్టని మీరు బొజ్జ నిండా తింటే నేను తిన్నట్టేరా, ఇంకా మళ్ళీ నేను వేరే తినాలా అంటుంది. అది అమ్మతనం అంటే. తాను తినకపోవడంలో తృప్తి, తాను త్రాగకపోవడంలో తృప్తి, తాను అనుభవించకపోవడంలో తృప్తి, తన బిడ్డలు అనుభవించడంలో తృప్తి. అందుకని దెబ్బ తన చేతి మీద పడితే ఒప్పుకుంటుంది, బిడ్డ మీద పడితే ఒప్పుకోదు. ఇది మాతృత్వం. దీనికి భారతదేశం పట్టాభిషేకం చేసింది.
ప్రతి ఆడదానిలో ఈ మాతృత్వాన్ని చూసింది. ఎందుకని అంటే మొగ్గకి వాసన ఉండదు, గుబాళించిన పువ్వుకి వాసన ఉంటుంది, కానీ మొగ్గలేని పువ్వు లేదు. మొగ్గని బలవంతంగా విడదీస్తే పసరిక వాసన, తనంత తాను వికసిస్తే గొప్ప పరిమళం. ఇవాళ కన్య, రేపు అమ్మ. ఈ కన్యగా ఉండగా వాళ్ళ అక్కకి పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాళ్ళ అక్క పిల్లాడు ఏదో మల విసర్జన చేస్తే ఒడి మీద నించోపెట్టుకుని వెనక్కి తిప్పి వాడికి నీళ్లు పోస్తూ వాడిని శుభ్రం చేస్తోంది అనుకోండి, చూసి అబ్బా ఎలా చేస్తాడే అక్క అంటుంది. ఆ పిల్లకే పిల్లలు పుడితే ఇదే చేస్తుంది. మొగ్గ పువ్వు అయింది. ప్రతి ఆడదానిలో ఈ అమ్మతనం ఉంది. అమ్మతనం రావడానికి మొగ్గ పువ్వు అయినట్టు సమయం పడుతుంది, కానీ అంతర్హితంగా ఉన్న అమ్మతనానికి, వికసనం పొందిన అమ్మతనానికి కూడా నమస్కారం. తప్ప కేవలం ఆడతనాన్ని చూసి భోగం అనుభవించడం ఒకటేగా చూడడం ఈ జాతి లక్షణం కాదు. అలా చూస్తే అది మహిషాసుర లక్షణం, దాన్ని అమ్మ మర్దిస్తుంది. అమ్మతనాన్ని చూసిన వాడెవరో వాడిని నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే మీరు చూడండి, శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క లక్షణాన్ని పరమాద్భుతంగా తీసుకొస్తారు. అసలు ఆ దంపతులు, ఆ శివ వాళ్ళు లోకాన్ని రక్షించే విధానాన్ని బహుశः శంకర భగవత్పాదులు చెప్పినట్టు ఎవరూ చెప్పలేరు. ఆయన ఒక చోట ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుని ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. ఆయన ఏదో ఒక చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాడు. ఆయన ఎందు దోషభూయిష్టమైనటువంటి బుద్ధి వచ్చింది. ఏమిటి ఆ బుద్ధి అంటే, వేదములు 4 అంటాం కానీ 3 తత్వతః 3. అంటే త్రైవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం అంటారు శివానందలహరిలో శంకరులు. 4 వేదములు పఠించడానికి 4 ముఖములు చాలు. కానీ 5వ ముఖం 4 ముఖాలతో 4 వేదాలు చెప్పే సృష్టికర్తని నేనన్న అహంకారానికి పనికొచ్చింది. పైగా 5 ముఖాలున్నవాడు పరమశివుడు. సద్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములన్న 5 ముఖములున్నవాడు. తలకాయల లెక్క ఒకటి పెట్టుకుని పరమశివుడికి నాకు తేడా ఏమిటి అని లెక్క కట్టాడు. ఏ 5వ తలతో, పైకున్నటువంటి తలతోటి. ఆయన తెలుసుకోలేనివాడా? సర్వజ్ఞుడు. తెలుసుకున్నాడు. ఓహో, నీకు 4 ముఖాలు చాలురా 4 వేదాలు చెప్పి సృష్టి చేయడానికి. 5వ ముఖం ఉందని సమానత్వం చూసావు నా ముఖాలకి నీ ముఖానికి. తప్ప ఆయన 5 గొప్పతనం ఏమిటి, నా 5కున్న తక్కువతనం ఏమిటి తెలుసుకోలేకపోయి 5వది ఉండడం అహంకారానికి కారణమైంది. ఇది తీసేస్తే నువ్వు సమానంగా ఉంటావు, నీకు వినయం ఉంటుంది. వినయం అవసరం, వృద్ధిలోకి వస్తావు. అహంకారం పతనహేతు, ఇది ఉండకూడదు, ఇది తండ్రితనం. కానీ ఇందులో ఎక్కడైనా కోపం ఉందని మీరు అనుకుంటున్నారా? కోపం ఒక్కటే ఉండదు అందులో. కోపము వెనక ప్రేమ కూడా ఉంటుంది. నకేభ్య సంత్రస్సన్ ప్రథమమథనాదంధకరిపో. శంకర భగవత్పాదులు అక్కడ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తారు. వాళ్ళిద్దరూ కూర్చునుండగా బ్రహ్మగారు వచ్చి కూర్చున్నాడు. కూర్చుని ఓసారి చూశాడు శంకరుడి వంక. ఓహ్, ఈయనకి 5 ముఖాలు, నాకు 5 ముఖాలు, ఏమిటి పెద్ద తేడా? ఏమిటి ఈయన కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏమిటి, ఈయన్ని నేను స్తోత్రం చేయడం ఏమిటి అనుకున్నాడు. వెంటనే శంకరుడు గమనించాడు. ఓహో, నాకు 5 తలలు, నీకు 5 తలలా, అందుకని నాతో సమానుడవా, నా పాదాల దగ్గర కూర్చోక్కర్లేదా? ఈ అహంకారానికి కారణం 5 ఉండడం. ఒకటి తగ్గిపోతే పని పూర్తవుతుంది, గొడవ తగ్గిపోతుంది అని ఆయన ఏం చేశాడంటే, నకేభ్య సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో. ఎక్కడ తీసుకొస్తారో శంకరాచార్యుల వారు. అంధకాసురుణ్ణి భంజించినవాడు. అంధకాసురుడు అంటే చీకటి. కళ్ళు మూసుకుపోయింది అంటారు. కళ్ళు ఎందుకు మూసుకుపోతాయి? అహంకారంతో మూసుకుపోతాయి. రాత్రి నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకుపోతే అది శివానుగ్రహం. నిద్రలో శక్తిని పొందుతాడు. కాదు, భగవంతుడు ఏదో ఇస్తే దానివల్ల కళ్ళు మూసుకుపోయి పెద్దవాళ్ళు కనపడడం మానేశాయి అనుకోండి. ఒకడు అందంగా ఉన్నాడు, వాడి అందం చూసుకుని కళ్ళు మూసుకుపోయి ఎవడికో కనపడ్డ వాళ్ళందరినీ విమర్శిస్తున్నాడు. వాడు అందంగా ఉంటానని కళ్ళు మూసుకుపోయేయండి వాడికి అంటారు. ఆఖరికి ఎవరు కన్ను తెరిపిస్తాడు? ఎవడు ఈ అందంగా ఉన్నానన్న అహంకారంతో ప్రవర్తించి పాడైపోతున్నాడో, వాడికి అందంగా లేడని కనిపించినటువంటి వాడు ఎవడున్నాడో వాడు తన జ్ఞానశక్తి చేత యువతల వాడికి కళ్ళు తెరిపిస్తాడు.
అప్పుడు అర్థం అవుతుంది ఎవడందగాడు. జరగలా గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒకప్పుడు ఇంద్రజుమ్న మహారాజు గారిని అనుగ్రహించేటటువంటి సమయంలో చిట్ట చివర జరిగినటువంటి వృత్తాంతంలో దేవల మహర్షి వృత్తాంతాన్ని భాగవతంలో చెప్తారు. ఆ ఐశ్వర్యం ఉంది కదా అని చెప్పి ఆ నదీ స్నానం చేస్తూ నదిలో జలక్రీడలాగు ఆడుతున్నటువంటి ఆ యక్షులు అక్కడికి వచ్చి దేవల మహర్షి బక్క చిక్కిపోయిన శరీరంతో నీటిలో స్నానం చేస్తుంటే ఎలా ఉన్నాడో చూడని ఆయనతో వెటకారం ఆడి నీటి అడుగు నుంచి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకు లాగేశాడు. దేవల మహర్షి పడిపోయారు. ఆయన లేచి చూసన్నారు, బక్క చిక్కిపోయానని, ఉరప్పంజరం బయటికి వచ్చిందని, సన్నగా ఉన్నానని నన్ను చూసి అపహాస్యం చేసి నువ్వు చాలా అందంగా ఉన్నాను అనుకున్నావు. నేను అందంగా లేనని, నువ్వు అందంగా ఉన్నానని నీటి అడుగు నుంచి వచ్చి నా కాళ్ళు పట్టికి లాగి నీతో ఉన్న నీ ప్రియురాండ్రు నవ్వితే నువ్వు కూడా నవ్వుతున్నావు. నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టుకులాగి సంతోషపడ్డావు కనుక 10 కాలముల పాటు నీటిలో ఉండి నీటి అడుగు నుంచి వెళ్లి కాళ్ళు పట్టుకులాగడం అలవాటైన మొసలి జన్మ పొందెదవుగాక అన్నాడు. ఇప్పుడు మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఎలా నాకు శాప విమోచనం అన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ధారల చేత నీ కుత్తుకు తరగబడినన్నాడు. ఆ చక్ర స్పర్శ చేత కంఠం తెగిపోతే అప్పుడు మళ్ళీ యథారూపాన్ని పొందాడు. కళ్ళు మూసుకుపోయాయండి అంటారు. అంధకరిపోహో, ఆ కళ్ళు మూసుకుపోతున్న తత్వానికి వ్యతిరేకి శివుడు. ఆయన అలా ఒప్పుకోడు. అహంకారం ఉండడానికి వీల్లేదురా అబ్బాయి, వినయంతో ఉండడం నేర్చుకో. ఎన్ని నీకున్నా ఇవి ఇచ్చిన వాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో. వంటింట్లో పంపు, హాల్లో పంపు, బాత్రూంలో పంపు, దేనికదే నేను నీళ్లు ఇస్తున్నానంటే నేను నీళ్లు ఇస్తున్నానని పొంగిపోయి గర్వపడ్డాయనుకోండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎండిపోతే ఇందులోంచి వస్తాయి నీళ్లు. అందులో ఉన్నాయి కాబట్టి ఇందులోంచి వస్తున్నాయి. ఆవిడో తుంది కాబట్టి ఇందులోంచి ఏదో పలుకుతోంది, నేనే పలుకుతున్నానని అహంకరిస్తే. కాబట్టి ఆ వినయం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను కర్తను కాను వేరొకరు ఉన్నారన్న భావన. ఈ భావన లేకపోవడం తలకాయలు లెక్కెట్టుకోవడానికి పనికొచ్చింది నీకు. అందుకు ఒకటి తగ్గించేస్తాను కూడా వదిలిపోతుంది. అందుకని అంధకరిపోహో, శంకరుడు ఏం చేశాడంటే నకేభ్యసంత్రస్యన్ ఇలా పెట్టి ఓ పైతలకై ఇలా గిల్లేశాడు. ఇప్పుడు అక్కడ పూల మొక్కలు పెట్టారండి, నేనేదో అలా ముందుకొచ్చి ఓటి ఇలా గిల్లేశాను అనుకోండి, అంటే ఆగిపోతానని ఏమన్నా లెక్క? గిల్లేయడం అంటే ఎంత తేలికండి ఇలా గిల్లేయడం. దాన్ని పట్టుకుని ఏదో గొడ్డలు తీసుకొచ్చి నరికి రంపం పెట్టి కోసి చెయ్యాలంటే అబ్బో చాలా సమయం పడుతుందండి, ఈ చెట్టు కొట్టి ఇంకో చెట్టు కొట్టడానికి అనుకోవచ్చు. అలా వెళ్ళి ఇలా గిల్లేసాను అనుకోండి, 2 రోజులు కూడా గిల్లేయచ్చు కదా. అందుకనిట ఇలా గిల్లేసేట ఓ తలకాయ. ఇంకెన్ని మిగిలాయి? 4. వెంటనే బ్రహ్మగారు చూశాట, అమ్మ బాబోయ్ ఒకటి గిల్లేశాడంటే ఏమో 4 మాత్రం ఉంచాలని ఒకటి ఉంచితే, లేదా అది కూడా ఉంచకపోతే. అందుకని వెంటనే ఆయనట ఇలా చూశాట, ఎడం వైపుగా అమ్మవారు ఉంది. ఇది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. అమ్మవారితో ఏ రకంగా సహాయం నువ్వు పెట్టుకో సంబంధం. అమ్మ అంటావా, రక్షకి అంటావా, అమ్మ జగత్తుని పరిపాలించేటటువంటి దాని అంటావా, ఎలా అయినా సరే అమ్మ పాదాలు పట్టుకో చాలు. ఆయన అన్నట్ట మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భి సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనై. అమ్మా అమ్మా నీ చేతులకి నాకు ఓ సంబంధం ఉందమ్మా అన్నట్టు. ఏమిటంటే అమ్మా నీ చేతులు తామర తూడుల్లా ఉంటాయి, చిట్ట చివర ఈ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి. నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టానంటే అమ్మ మన ఇద్దరికీ అనుబంధం ఉందా? 4 చేతులతో ఉంటుంది కదా కామాక్షి. వెంటనే ఆవిడ 4 చేతులు తీసి అని పిల్లాడి తలలు గిల్లేస్తారా ఏమిటి, నీళ్ళు అడ్డెట్టిందిట. తండ్రి కొడుతుంటే అమ్మ ఇలా అడ్డు పెట్టినట్టు 4 చేతులు బ్రహ్మగారి 4 తలకాయల మీద పెట్టిందిట. ఒకటి గిల్లి ఇంకోటి గిల్లుదాం అనుకున్నాడో లేదో, కానీ 4 అమ్మవారి చేతులు కనబడ్డాయి. అన్నది వదిలేసి పోన్లే ఇప్పటికే చాలుగా, 5, 4 బుద్ధి తెచ్చుకోవడానికి చాలు. ఇంకెప్పుడైనా బుద్ధి తక్కువై మళ్ళీ తలెత్తాడా నీ చెయ్యలేదు గిల్లేస్తాను. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంటాడు, అమ్మ అమ్మ అంటూనే ఉంటాడు. అమ్మ అమ్మ అంటుంటే అయ్యూరుకుంటాడు. ఇప్పుడు రక్షణ శివుడు చేశాడా పార్వతీదేవి చేసిందా? మీరు ఎలా చెప్తారు చెప్పండి నాకు. ఆవిడే చేసిందండి అన్నారు అనుకోండి, చైతి అని ఆయన అన్నాడు అనుకోండి, మహాపతివ్రత తీయకుండా ఎలా ఉంటుంది? నేను 2 గిల్లేద్దాం అనుకుంటాను చైతి అన్నాడు అనుకోండి, చైతి ఇయ్యాలా? ఆయన ఆవిడ 4 చేతులు పెడితే నవ్వి ఊరుకున్నాడు. అంటే
ఆవిడ సంకల్పం ఒకటి, ఆయన సంకల్పం ఒకటి ఉండవు. శివ శివ రెండుగా కనపడిన ఒకటి కాబట్టి ఒకటే సంకల్పం. మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే రెండుగా కనపడినా ఒకటే చేస్తాయి, ఎప్పుడు వైరుధ్యం ఉండదు. నాకు 2 చేతులు ఉన్నాయి, ఈ 2 చేతుల్లో ఇలా ఒకడిని కొట్టానేమో నా కొడుకుని కూతుర్ని, బయట వాళ్ళని కాదు నా ఉద్దేశం, ఏదో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తప్ప. ఈ 2 కుడి చేయి ఎడం చేతిని కొట్టేసి, ఎడం చేయి కుడి చేతిని కొట్టేసి ఈ 2 వచ్చి తగులు ఆడుకుని నాకు వచ్చి ఎప్పుడైనా చెప్తాయా? చెప్పు. ఎందుకు దెబ్బలాడుకో అంటే 2 పైగా ఈ చేయిని పెట్టింది అనుకోండి, ఈ చేయి చేసే పని ఈ చేయి చేసి పెడు. అంతేగాని నేను ఎప్పుడు నీలా నిప్పెట్టించుకోలేదు, నీ పని కూడా నీ చేయడం ఏమిటి, నీ చేయను, నాకు ఆఫీస్ ఆర్డర్ ఇవ్వాలి, ఇన్ అడిషన్ టు యువర్ నార్మల్ డ్యూటీస్ యూ షుడ్ ఆల్సో లుక్ ఆఫ్టర్ ది డ్యూటీ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఇస్తే అప్పుడు నేను చూస్తానని ఏం అందం. చెప్పినా చెప్పకపోయినా కుడి చేయి చేయలేకపోతే ఎడం చేయి చేస్తుంది, ఎడం చేయి చేయలేకపోతే కుడి చేయి చేస్తుంది. ఎందుకని? నేను ఇవి కోటేశ్వరరావు చేతులు, అందుకని కోటేశ్వరరావు అనబడే ఈ శరీరానికి ఉపకరిస్తాను తప్ప మాలో మేము కొట్టుకోవడం ఏంటి, కొట్టుకోవు. అలా శివ శివ అని కనపడుతున్నది ఒక్కటే. అందుకే తత్వమునందు 2 కలిపే చేస్తాయి ఒక పని. ఇప్పుడు ఆవిడ రక్షించిందా ఆయన రక్షించిందా అంటే ఇద్దరూ రక్షించారనే చెప్పాలి తప్పించి అమ్మవారే అడ్డు పెట్టిందండి లేకపోతే అయ్యవారు గిల్లేసిరండి అనకూడదు. అయ్యవారు గిల్లేసిరండి అన్నాను అనుకోండి, ఎప్పుడు చెప్పాలంటే ఆ మాట అలా కాబట్టి భయపడి జాగ్రత్తగా ఉన్నాడండి, ఇంకెప్పుడు అల్లరి చేయలేదు, 5, 4, 5, 3 ఇలా లెక్కలు పెట్టుకోలేదండి. ఆయన చక్కగా 4 ముఖాలతో వేదం చెప్తూ సృష్టికర్తగా అలా ఉన్నాడు. పరమశివుడు కూడా ఇక ఆయన జోలికి వెళ్ళలేదు. పిల్లాన్ని ఓసారి కొట్టాడు, చక్కగా పిల్లాడు చదువుకుని వృద్ధిలోకి వస్తున్నాడు. అదే పైన ఏమిటి నేను కొట్టి చాలా రోజులు అయిందిరా, 3 నెలలు అయింది రా కొడతానంటాడా తండ్రి? ఎందుకంటాడు? అనడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రహ్మగారికి 4 తలకాయలే. అంటే మళ్ళీ ఆయన దోషం చేయలేదు, శంకరుడు ఆయన జోలికి వెళ్ళలేదు. అంటే నువ్వు దోషం చేశానని బెంగపెట్టుకోకు, ఒక్కసారి ఆవిడ వంక చూసి రక్షించు. ముందు దయ ఆవిడ, ఎందుకని అహంస్ఫురణ, ముందు దయగా కదలిక ఎవరంటే ఆవిడే. అందుకే ఏ రూపాన్ని మీరు చెప్పండి, దయగా ఆవిడ ఉంటుంది, శక్తిగా ఆవిడ ఉంటుంది. శ్రీ మహావిష్ణు తత్వంగా చెప్పారనుకోండి, ఆవిడ హృదయ నివాసిని, గుండెల్లో ఉంటుంది. ఎందుకని? ఏమంటే ఆయన చాలా ఘోరమైన పని చేశాడండి, పాపం అదేమిటండి అలా కొట్టేశాడు అవతల వారిని అన్నారు అనుకోండి, అంత కొట్టాడండి అతనికి దయలేదండి అని ఇలా అనరు, దయలేదండి అని ఇలా అనరు, దయలేదండి అని ఇలా చూపిస్తారు. దయ అంటే గుండెల్లో ఉంటుంది దయ. వేదాంత దీశికులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు వారు దయాశతకము అని చేశారు. అమ్మవారి పేరు మీద దయాశతకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు మంగాపట్టణం వెళ్ళినప్పుడు మంగాపట్టణంలో ఉన్నటువంటి అర్చకులు అందులో శ్లోకాలు చదువుతుంటే నేను మురిసిపోతుంటాను. ఆ దయాశతకంలో వేదాంత దేశికులు చెప్పినట్టు ఆ అమ్మ కరుణాస్వరూపిణి, అందుకే గుండెల్లో ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం అని ఆ తల్లి ఎటువంటిది అంటే వాత్సల్య స్వరూపిణి అని కీర్తిస్తాం. ఆ తల్లి భగవంతుని యొక్క దయ రూపాన్ని పొందితే అమ్మవారు, భగవంతుని యొక్క అహంస్ఫురణ నేనన్న భావన ఒక రూపాన్ని పొందితే అది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంటుంది? ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. రక్షించడం వినా మార్గం ఇంకొకటి అసలు ఆవిడ దగ్గర తప్ప ఇంకొకరికి ఉండదు. ఆవిడికి ఉన్న ప్రధాన కర్తవ్యం అని ఆవిడ భావించేది ఏదైనా ఉంటే లోకాలను రక్షణ చేస్తూ ఉండడం ఒక్కటే. అందుకే మీరు చూడండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. అందులో ఆయన ఓ మాట అన్నారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ పరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజం తౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అన్నారు. సాధారణంగా మనం అమ్మవారి వంక చూస్తే ఓ మాట అంటాం, అమ్మ నీ పాదపద్మాలకు నమస్కారం అంటాం. అండం అంటే అంటాం కానీ అమ్మవారి పాదాలకి పద్మాలకి సమానత్వం ఉంటుందండి? ఉండదు. ఎందుకని అంటే పద్మం ఎక్కడ పుడుతుంది? నీళ్లలో పుడుతుంది, బురదలో. మీరు ఓ పద్మాన్ని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద కానీ మంచుగడ్డ మీద పెట్టండి, మంచుగడ్డ మీద పెడితే వెంటనే మిగిలిన రేకులన్నీ ఇలా వాలిపోతాయి. వాలిపోయి అది నిస్సారంగా అయిపోయి నిస్తేజంగా అయిపోయి వడిలిపోతుంది. మంచుని పద్మం తట్టుకోదు. 2 సూర్యోదయం అయితే వికసిస్తుంది, సూర్యాస్తమయం అయిందనుకోండి ఇలా ముడుచుకుపోయి వాలిపోతుంది. అందుకే
తిక్కన గారు భారతం చేస్తూ నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మ కంబుల యనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ పద్మములు వికసిస్తాయి సూర్యోదయానికి, రాత్రి అయితే ముడుచుకుపోతాయి. అమ్మవారి పాదపద్మములు అంటాం. అమ్మవారి పాదపద్మాలు సూర్యోదయానికి పాదాలు కనబడి రాత్రి అయ్యేటప్పటికీ నీరసంగా ఇలా ముడుచుకుపోతాయా? ముడుచుకుపోవు. పైగా పద్మంలో లక్ష్మీదేవి కూర్చోడానికి అది ఆధారమైందంతే. కానీ అమ్మవారి పాదపద్మాలు హిమగిరి నివాసైక చతురౌ, మంచుకొండ మీద తిరుగుతుందా తల్లి. ఆమె మంచుకొండ శూలి, మంచుకొండ చూలి. ఆమె హిమవత్ పర్వతానికి పుట్టింది, అందుకే హైమవతి అని పేరు. హైమవతి అంటే బంగారు రంగు కలిగినది అని ఒక అర్థం. ఆ తల్లి హైమవతి కనుక హిమవత్ పర్వతం మీద తిరుగాడుతూ ఉంటుంది. ఆ మంచు పర్వతం మీద తిరిగినా ఆమె పాదములు సొక్కిపోవు, తిరగడానికి అలవాటు పడ్డాయి. పద్మం తిరుగుతుందా? పద్మం మంచు మీద తట్టుకోగలదా? ఎక్కడ తట్టుకుంటుంది? కాబట్టి హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ. రాత్రి అయితే ముడుచుకుపోతాయి పద్మాలు, తెల్లవారితే వికసిస్తాయి. అమ్మవారి పాదాలు రాత్రి లేదు, పగలు లేదు, అర్ధరాత్రి లేదు, ఎప్పుడైనా సరే అమ్మానొక్కసారి పిలిస్తే చాలు పలకడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. నన్ను నమ్మండి, నేను ఈ విషయాన్ని పరమ రూఢంగా అనుభవంతో చెప్తున్నాను. ఆపదలో అమ్మాని ఒక్క కేక వేస్తే చాలు రక్షించడానికి ఆవిడ సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.